ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ డైలాగ్ అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది. నేను ఆల్రెడీ దీనిపైన ఒక వీడియో అయితే చేశాను అనుకుంటా, కానీ మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉందని చేశాను. చూపిస్తాను, చేసుకోండి. నచ్చితే ఒక లైక్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరు చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి, ఓకేనా. ఫస్ట్ డెమో చూద్దాం ఎలాగొచ్చిందో. రోలెక్స్ అవన్ పేరు ఢిల్లీ. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా. నేను ఇక్కడ ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నా. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, XML ఇచ్చాను. మీకు ఏదైనా ఇంపోర్ట్ చేసుకోండి. చాలామంది అంటున్నారు కూడా ఫుల్ ప్రాజెక్టు ఇంపోర్ట్ చేస్తే ప్రాబ్లం వస్తుందని. నేను డిస్క్రిప్షన్లో అక్కడ ఒక వీడియో అయితే ఇచ్చాను, ఫుల్ ప్రాజెక్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ అని. ఆ వీడియో అయితే చూసిన తర్వాత యూజ్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నా. మీరు కూడా ఏదైనా ఒకటి ఇంపోర్ట్ చేసుకొని, ఒక ఫాంట్ కూడా ఇస్తాను, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ యాడ్ చేసుకోండి. చాలామందికి తెలుసు ఫాంట్ ఎలా యాడ్ చేయాలో. ఒకవేళ తెలియకపోతే చెప్తాను చూడండి. ఇక్కడ టెక్స్ట్ పైన ట్యాప్ చేసుకొని, ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు పైన రోబోట్ రెగ్యులర్ అని ఉంటే దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద వ్యూ ఆల్ ఫాంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత పైన 3 లైన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు ఫేవరెట్ అండ్ ఇంపోర్ట్లో అయినా టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. నేను ఎలాగ ఇచ్చానో అలాగైతే టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత కింద ఇంపోర్ట్ ఫాంట్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీ ఆ ఫాంట్ అయితే మీ గూగుల్ డ్రైవ్లోకి అయితే వస్తుంది. అక్కడ నుంచి కూడా డౌన్లోడింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత పైన 3 లైన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు రీసెంట్ ఆప్షన్లో పెట్టుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అయితే ఇక్కడ టాప్లో వస్తుంది. ఆ ఫాంట్ నేమ్ అయితే గుర్తు పెట్టుకొని ఆ ఫాంట్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మీరు ఇక్కడ మీకు లాస్ట్లోకి అయితే వస్తుంది. ఆ ఫాంట్ అయితే ఇక్కడ లాస్ట్లోకి వస్తుంది. ఒకవేళ రాలేదనుకోండి పైన సర్చ్ ఐకాన్లో ఆ ఫాంట్ నేమ్ అయితే సెర్చ్ చేసి యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఇలాగైతే మొత్తం టెక్స్ట్కి అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ మనం ఫొటోస్ యాడ్ చేసుకుందాం. ఇలా మీకు ఒక గ్రూప్ అయితే ఇచ్చాను, ఓకేనా. ఈ గ్రూప్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఫోటో అయితే ఉంటుంది. ఫోటోని అయితే రీప్లేస్ పెట్టేసుకోవాలి, ఓకేనా. రీప్లేస్ అయినా పెట్టుకోండి, లేకపోతే దీనికి అంటే మీరు రీప్లేసే పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇలా ఫోటో పైన ట్యాప్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే ఫోటో అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు సరిగ్గా రాలేదనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇలా మీ యొక్క 2 ఫింగర్ తోటి ఇలా సరిగ్గా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి, ఓకేనా. ఇలా బాగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి చూసుకుంటే ఇలాగైతే వచ్చేస్తుంది. ఇక్కడ అయిపోయింది కదా పర్ఫెక్ట్. ఇక్కడ మళ్ళీ లాస్ట్లో మీకు 2 ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాను. ఫస్ట్ వీటిలో కూడా రీప్లేస్ పెట్టుకోండి. 2 ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకొని చెప్తాను. ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కూడా ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ ఫోటో కూడా చేంజ్ అయిపోతుంది. మళ్ళీ సెకండ్ ఫోటో కూడా సేమ్ ఫోటో మీద ట్యాప్ చేసి మళ్ళీ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మళ్ళీ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ ఫోటో సెలెక్ట్ చేసి మళ్ళీ పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ ఫోటో కూడా వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనం రెగ్యులర్గా అయితే ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. కింద ప్లస్ ఐకాన్ మీడియా ఇలా ఫోటో యాడ్ చేసి ఈ ఫోటోని అయితే జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోవాలి. మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఫోటో సెలెక్ట్ చేసి మీ యొక్క 2 ఫింగర్ తోటి ఇలా జూమ్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి. ఇలా 2 ఫింగర్ తోటి లేదంటే మళ్ళీ పైన 3 డాట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఇలాగే అన్ని ఫొటోస్ అయితే లాస్ట్లోకి అయితే యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసి చూపిస్తాను చూడండి. చూశారు కదా నేను ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నా. మీరు కూడా ఇలా బీట్ మధ్యలో కరెక్ట్గా అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మనకు స్టార్టింగ్ ఫోటో అయితే ఉంది కదా, దానికి ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోవాలి. ఫోటో పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ కింద ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని 3 డాట్ ఇక్కడ కాపీ ఆల్ ఎఫెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసి ఒక ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఫోటో పైన ట్యాప్ చేసి కింద ఎఫెక్ట్ ఇక్కడ 3 డాట్ పేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటో ఇలా ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఒక ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటో. చాలా సింపుల్గా ఉంటుంది. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ లాస్ట్లో ఒక ఫోటో ఉంటుంది, దీన్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయితే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ని కూడా ఫోటో పైన ట్యాప్ చేసి మళ్ళీ కింద ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 3 డాట్ ఇక్కడ కాపీ ఆల్ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటో ఇలా ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని 3 డాట్ పేస్ట్ అయితే చేసుకుంటే వచ్చేస్తుంది. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటో. ఇలా మీకు లాస్ట్లోకి అయితే ఎన్ని ఫొటోస్ మిగులుతాయో అన్ని ఫోటోకి అయితే ఈ ఎఫెక్ట్ పేస్ట్ అయితే చేసుకోండి. ఇలా లాస్ట్లో ఒక ఫోటో ఉంది, దీన్ని కూడా యాడ్ చేసుకుంటా. ఫోటో పైన ట్యాప్ చేసి ఎఫెక్ట్ 3 డాట్ ఇక్కడ పేస్ట్ అయితే చేసుకుంటే ఇంతే ఉంటుంది. ఇప్పుడు వీడియోని అయితే పైనుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి.